హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. ఇవాళ మనము ఈ యూట్యూబ్లో స్టార్ట్ చేసిన ఆప్షనల్ సిరీస్ ఏదైతే ఉందో హిస్టరీకి సంబంధించి దానిలో డిస్కస్ చేసే టాపిక్ సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. అంటే ఇక్కడ మనం సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా అని అనగానే మనకు ఫస్ట్ రెండు చాలా పాపులర్ ఫిలాసఫీస్ గుర్తొస్తాయి, ఫిలాసఫికల్ మూవ్మెంట్స్. అవి ఏంటి అంటే జైనిజం కానీ బుద్ధిజం కానీ. మీరు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ తీసుకోండి, ఎన్నోసార్లు దీనిపైన క్వశ్చన్స్ రావడం జరిగింది. ఆ థీమ్స్ కూడా రిపీట్ అవుతూనే ఉంటాయి. ద వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ విల్ డిఫర్. అయితే అవి మనం సాధారణంగా ఏ థీమ్స్ పైన మనం బాగా ఫోకస్ చేయాలనే దాంతో ఆ టాపిక్ తోని స్టార్ట్ చేద్దాము. వెన్ ఇట్ కమ్స్ టు సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా, మనం బాగా ఫోకస్ చేయాల్సిన థీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ డాక్ట్రిన్స్. అంటే వర్తమాన మహావీర్కి చెందిన డాక్ట్రిన్స్ కానీ గౌతమ బుద్ధకి చెందిన డాక్ట్రిన్స్. సో ఇక్కడ చూద్దాం మనము ఇంపార్టెంట్ డాక్ట్రిన్స్ ప్రీచ్ బై వర్తమాన మహావీర్. ఇది బాగా ఫోకస్ చేయాలి. అండ్ అంతేకాకుండా ఈ డాక్ట్రిన్స్ ఏవైతే ఉన్నాయో, వర్తమాన మహావీర్ ప్రీచ్ చేసినాయి కానీ గౌతమ బుద్ధ ప్రీచ్ చేసిన డాక్ట్రిన్స్, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఎథిక్స్ పేపర్ ఆల్సో. ఫిలాసఫికల్ థాట్స్ అనేది ఉంది, దానికి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ టాపిక్ అనేది. నెక్స్ట్ మనం బాగా ఫోకస్ చేయాల్సిన టాపిక్, ఈ థీమ్ ఏదైతే ఉందో, జైన్ అండ్ బుద్ధిస్ట్ లిటరేచర్స్. దానిపైన కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మనము మాన్యుమెంట్స్ గురించి కూడా బాగా ఫోకస్ చేసి చదవాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్ థీమ్. జైన్ మాన్యుమెంట్సే కాకుండా బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ కూడా, స్తూపాస్ కానీ ఇంకా వివిధమైన మాన్యుమెంట్స్, చైత్యాస్ కానీ విహారాస్ కానీ, అట్లా జైన్స్కి సంబంధించి జైన్ మాన్యుమెంట్స్కి సంబంధించి బసదీస్ కానీ, లేకపోతే ఏదైనా స్కల్ప్చర్స్ కానీ, బాహుబలి స్కల్ప్చర్ ఉంది మన కర్ణాటక శ్రావణ బెలుగులో. సో అట్లా ఆ విధమైన టాపిక్స్ అన్ని, ఆ థీమ్స్ అన్ని కూడా కవర్ చేసుకుంటూ పోవాలి. జైన్ కౌన్సిల్స్కి వచ్చిన విషయానికి అయితే టూ ఇంపార్టెంట్ కౌన్సిల్స్, టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కౌన్సిల్స్. దాన్ని కూడా బాగా చదవాలన్నమాట. అంటే ఇది ఏ టైం పీరియడ్లో అయింది, ఎక్కడైంది, అండ్ దీన్ని ఎవరు చైర్ చేయడం జరిగింది, అంటే హూ వాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ దిస్ కౌన్సిల్, ఏదైనా రాయల్ ప్యాటర్నేజ్ ఉందా ఈ జైన్ కౌన్సిల్స్ కి, అండ్ వాట్ వాజ్ ద అవుట్కమ్. సో ఈ విధమైన చూస్తే ఈ ఫ్యాక్ట్స్ అనేది మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ కి కూడా బాగా పనికొస్తుంది. ఇక్కడ నేను చెప్పినట్టు డాక్ట్రిన్స్ ఆఫ్ బుద్ధ, ఇప్పుడు జైనిజం కి సంబంధించిన థీమ్స్ అయిపోయాయి. ఇక్కడ ఇంపార్టెంట్ డాక్ట్రిన్స్ ప్రీచ్ బై Gautama Buddha, and this will be again helpful for your philosophical thoughts topic in ethics paper. సో బుద్ధిస్ట్ లిటరేచర్ కూడా బాగా ఫోకస్ చేయాలి. బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన విధంగానే 4 ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఏ లొకేషన్ లో జరిగినాయి, ఏ టైం పీరియడ్ లో జరిగినాయి, వాజ్ దేర్ ఎనీ రాయల్ ప్యాటర్నేజ్, హూ ప్రిసైడెడ్ దట్, హూ చైర్డ్ దట్, అండ్ వాట్ వర్ ద అవుట్కమ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీనిపైన ప్రిలిమినరీలో కూడా అది రిపీటెడ్లీ చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ స్టేట్మెంట్స్ విధంగానో ఎనీ వే. సో ఇవన్నీ థీమ్స్ మీకు మనకి యూపీఎస్సీ ఆప్షనల్ హిస్టరీ మెయిన్స్ కి కాకుండా జనరల్ స్టడీస్ లో మన పేపర్ 1 కి హిస్టరీ టాపిక్స్ కి కూడా పనికొస్తాయి. చాలా వరకు రిపీట్ అవుతానే ఉన్నాయి, నేను చెప్పడం కాదు, మీరే చూసుకోండి. వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ డిఫర్ అవుతా ఉంది. ఇంకా మనం ఫర్దర్ మోర్ ఇంకే థీమ్స్ బాగా ఫోకస్ చేయాలి అంటే సిమిలారిటీస్. ఇటు ఈ టాపిక్ మనము చాలా మంది సీరియస్ గా తీసుకో. బాగా ఫోకస్ చేసేది జైనిజం, బుద్ధిజం, వాళ్ళ లైఫ్ కానీ, వర్తమాన మహావీర్ కానీ, గౌతమ బుద్ధ కానీ, వాళ్ళు ఏ విధంగా ఫిలాసఫర్స్ అవ్వడం జరిగింది, వాళ్ళ డాక్టర్స్ ఏంది, లేకపోతే జైన్ కౌన్సిల్స్ ఏంటి, స్ప్లిట్ ఏంటి, బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఏంటి, లిటరేచర్ ఏంది, మాన్యుమెంట్స్ ఏంది, అక్కడ వరకు చదువుతారు. బట్ మనం ఎక్కడైతే ఆపుతామో యూపీఎస్సీ స్టార్ట్స్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ దేర్. హెన్స్ నేను చాలాసార్లు చెప్పాను, దాన్ని మనము అన్ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా కూడా భావించాలి. సో సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ జైనిజం అండ్ బుద్ధిజం, రెండింటికి మధ్యలో సిమిలారిటీస్ ఏమున్నాయి, డిఫరెన్సెస్ ఏమున్నాయి, అది ఆ విధమైన టాపిక్ పైన కూడా మనం బాగా ఫోకస్ చేయాలి. స్టార్ట్ రైటింగ్ ఆన్సర్స్ ఆన్ దట్. అండ్ ఇంపాక్ట్స్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం ఆన్ ఇండియన్ సొసైటీ. అసలు ఇది ఏ పరిస్థితులలో ఈ ఫిలాసఫికల్ మూవ్మెంట్ స్టార్ట్ అయినాయి, were they successful in attracting the masses, were they successful in solving the issues in the society, అవన్నీ కూడా మనం దీనిలో చూస్తాం అనమాట. దీనిలో ఇంపాక్ట్స్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం ఆన్ ఇండియన్ సొసైటీ. అంతేకాకుండా అయితే ఈ 6th century BC ఏదైతే ఉందో ఇండియన్ హిస్టరీలో 6th century BC, దాన్ని చాలా మంది హిస్టోరియన్స్ ఏమని భావిస్తారు అంటే ఇట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ ఫిలాసఫికల్ ఫర్మెంటేషన్ ఇన్ ఇండియా. అంటే ఎంత అద్భుతమైన టైం పీరియడ్ అంటే మేజర్ ఫిలాసఫికల్ మూవ్మెంట్స్ హ్యావ్ స్టార్టెడ్ ఛాలెంజింగ్ ద లూప్ హోల్స్ ఇన్ ద లేటర్ వేదిక్ సొసైటీ. అదేంటి అనేది మనం క్వశ్చన్ రూపంలో మనం చూద్దాం, డోంట్ వరీ. అయితే ఇక్కడ వరకు వచ్చే వరకు నేను ఇప్పుడు చెప్పినట్టు ఓవర్ 60 ఫిలాసఫికల్ మూవ్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి జైనిజం అండ్ బుద్ధిజం చాలా చాలా పాపులర్ ఫిలాసఫికల్ మూవ్మెంట్స్. దానికి కాంటెంపరీ ఫిలాసఫర్స్ ఎవరైనా ఉన్నారా,
ఆ ఫిలాసఫికల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా, దాని బేసిక్ ఫిలాసఫీస్, ఫండమెంటల్ ఫిలాసఫీస్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే అది చాలా వాక్యూమ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇవన్నీ చదువుతాం. ఒకవేళ మనకి వాట్ వర్ ద రీజన్స్ ఫర్ ద రైజ్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం ఇన్ ఇండియా ఆర్ రీజన్స్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం ఇన్ ఇండియా అంటే దానిపైన ఆన్సర్ రాయడం అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్. ఎందుకంటే ఫండమెంటల్స్ అన్ని మనం చదివేసాం. ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ ఫిలాసఫీస్ ఏంటి, స్ప్లిట్ ఏంటి, కౌన్సిల్స్ ఏంటి, లిటరేచర్ ఏంటి, మాన్యుమెంట్స్ ఏంటి, సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, అన్నీ అయిపోయినాయి. కాంటెంపరీ ఫిలాసఫీస్ కూడా నేర్చుకున్నాం. కానీ ఏ పరిస్థితులలో ఇవి రైజ్ అయినాయి, ఎందుకు డౌన్ఫాల్ అయినాయి అనే దానిపైన క్వశ్చన్ వస్తే రాయగలగాలన్నమాట. అంటే ఇది తెలిసినట్టే ఉంటుంది, కానీ మనము రాసేటప్పుడు చాలా ఇబ్బంది పడతాం. సో ఈ క్వశ్చన్ మనం ఇవాళ డిస్కస్ చేద్దాము. ఏంటి పర్టికులర్లీ అంటే ద కాజెస్ ఫర్ ద రైజ్ అండ్ డిక్లైన్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. దానికోసం నేను ఒక శాంపుల్ క్వశ్చన్ ని నేను తయారు చేయడం జరిగింది. చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఇది. మనము ఇంట్రడక్షన్ లో ఏం రాయాలి, బాడీ పార్ట్ లో ఏం రాయాలి అండ్ ఎట్లా కంక్లూడ్ చేయాలనేది నేను చెప్తాను. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో ఏమంటున్నారు అంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ మహాజనపదాస్ మన అందరికి తెలిసిన 16 మహాజనపదాస్ ఉండేవి. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ మహాజనపదాస్ మెనీ న్యూ ఐడియాస్ ఒరిజినేటెడ్. చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి సొసైటీలోనో, ఎకనామికల్లోనో, పొలిటికల్ గ్రౌండ్స్ పైన, రిలీజియస్ గ్రౌండ్స్ పైన చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్ జైనిజం అండ్ బుద్ధిజం విచ్ ప్రమోటెడ్ హార్మనీ, అండర్స్టాండింగ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ బీయింగ్స్. చూడండి ఎంత అద్భుతమైన స్టేట్మెంట్. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ మహాజనపదాస్ మెనీ న్యూ ఐడియాస్ హ్యావ్ ఒరిజినేటెడ్. ద మోస్ట్ ఇంపార్టెంట్, దానిలో చాలా ఇంపార్టెంట్ అయినవి వర్ జైనిజం అండ్ బుద్ధిజం విచ్ ప్రమోటెడ్ హార్మనీ, అండర్స్టాండింగ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ బీయింగ్స్. ఇది మీకు ఎథిక్స్ కూడా పనికొస్తుంది స్టేట్మెంట్. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఫర్ ద రైజ్ అండ్ డౌన్ఫాల్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. ఇంత పాపులర్ అయిన జైనిజం అండ్ బుద్ధిజం అసలు రీజన్స్ ఏంటి అవి రైజ్ అవ్వడానికి, అండ్ ఏ పరిస్థితులలో డిక్లైన్ అయినాయి, దాని ఇంపార్టెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో దీని క్వశ్చన్ నుండి మనం కొన్ని పాయింట్స్ ఇంట్రడక్షన్ లో కానీ కంక్లూడింగ్ పార్ట్ లో కానీ ముందు చేస్తున్న విధంగానే మనం ఇక్కడ కూడా యూజ్ చేసుకుందాం బేసిక్ మినిమం మార్క్స్ స్కోర్ చేయడానికి. మరి బాడీ పార్ట్ ఏ విధంగా రాయాలి. సో లెట్ us స్టార్ట్ అవర్ ఆన్సర్ విత్ ఇంట్రడక్షన్ పార్ట్. ఈ పర్టికులర్ క్వశ్చన్ కానీ దీన్ని బేస్ చేసుకుని రేపు పొద్దున అప్రోచ్ మారినా కానీ ఇంట్రడక్షన్ లో మనం ఏం చెప్పాలి అంటే అసలు ఈ ఫిలాసఫికల్ మూమెంట్స్ గురించి ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. సో నేనైతే ఎట్లా స్టార్ట్ చేస్తానంటే ఇన్ లేటర్ వేదిక్ పీరియడ్ మెనీ సోషల్ ఈవిల్స్ హ్యావ్ ఎమర్జ్డ్. There was lot of discrimination, social discrimination in the society, caste discrimination in the society, gender discrimination in the society, and challenging to all these loopholes that emerged in later Vedic period, philosophical movements have started. And these philosophers at that point of time were considered as the social doctors who have emerged to offer solutions to the people. And the most popular philosophical movements were Jainism and Buddhism. The following are the causes for the rise of Jainism and Buddhism in Indian subcontinent. ఇది బాడీ పార్ట్ లోకి వెళ్ళిపోతున్నాం. సో బాడీ పార్ట్ లో మనం రాయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి? ద ఫాలోయింగ్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద రైజ్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. ఫస్ట్ పాయింట్ ఏం రాసుకుంటారు? ఇది ఒక ఫిలాసఫికల్ మూవ్మెంట్ కానివ్వండి, ఏదైనా మాస్ మూవ్మెంట్ కానివ్వండి, లేకపోతే ఏ మూవ్మెంట్ అన్నా కానివ్వండి, ఒక లీడర్షిప్ అనేది చాలా అవసరము. సో ఫస్ట్ పాయింట్ మనది ఇక్కడ ఏముండాలి? ద పర్సనాలిటీ అండ్ బాడీ లాంగ్వేజ్ ఆఫ్ వర్తమాన Mahavir and Gautama Buddha were responsible for the rise of Jainism and Buddhism. They were so successful in attracting the masses. This should be your first point. Second point ఏంటి? సొసైటీలో అప్పటికి చాలా షార్ట్ కమింగ్స్ ఉన్నాయి. లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ వర్ దేర్, లాట్ ఆఫ్ ఈవిల్స్ వర్ దేర్. సో వీళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే దే అవుట్ రైట్లీ కండెమ్డ్ the expensive and meaningless rituals in the society. ఏ మీనింగ్లెస్ అండ్ ఎక్స్పెన్సివ్ రిచువల్స్ ఏవైతే కారణమో ఈ సోషల్ ఈవిల్స్ కి కానీ డిస్క్రిమినేషన్ కానీ అన్నిటినీ వదిలేసి దూరం పెట్టమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు ఇంకేం చెప్పారు అంటే ఇది థర్డ్ పాయింట్ లో రాయాలి. దే ఆల్వేస్ ప్రీచ్డ్ ఇన్ వెరీ సింపుల్ లాంగ్వేజెస్ దట్ వర్ అండర్స్టూడ్ బై ద మాసెస్. పెద్ద సాంస్క్రిట్ పదాలు వాడకుండా మాసెస్ ఏవైతే బాగా మాట్లాడేవాళ్ళు, పాలి కానీ ప్రాకృతి కానీ, ఆ లాంగ్వేజెస్ లో బాగా ఎడ్యుకేట్ చేసేవాళ్ళు అనమాట మాసెస్ కి. అందుకనే చాలా మంది మాసెస్ వీళ్ళ దగ్గరికి రావడం జరిగింది. ఈయన ఎవరో మన టైపే ఉన్నాడు, మన భాషలోనే మాట్లాడుతున్నాడు, మనకు అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నాడు, ఎటువంటి డిస్క్రిమినేషన్
డిస్క్రిమినేషన్ లేదు, ఎటువంటి పొగరు లేదు వీళ్ళకి అని చెప్పి కూడా ఆ బాడీ లాంగ్వేజ్ అండ్ పర్సనాలిటీతోని కూడా చాలా మంది అట్రాక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే దీస్ టూ ఫిలాసఫీస్ ప్రమోటెడ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్. నెక్స్ట్ పాయింట్ ఇంకోటి ఏం రాయాలి అంటే దీస్ టూ ఫిలాసఫీస్ రికగ్నైజ్డ్ ద బేసిక్ నీడ్స్, దే హ్యావ్ అండర్స్టూడ్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ అండర్స్టాండింగ్. సో దే హ్యావ్ అండర్స్టూడ్ ద బేసిక్ నీడ్స్, అసలు పబ్లిక్ ఏం కావాలి, ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారు అనేది ఆ కోణంలో కూడా ఆలోచించడం జరిగింది అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ద కాజెస్ ఫర్ ద రైజ్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం లో దే హ్యావ్ రిసీవ్డ్ అ రాయల్ ప్యాట్రనేజ్. అంటే చాలా గొప్ప రూలర్స్ దాన్ని ఎంబ్రేస్ చేయడం జరిగింది, జైనిజం కానీ బుద్ధిజం కానీ. చంద్రగుప్త మౌర్య ఎంబ్రేస్ జైనిజం, పీపుల్ అంటే ఆయన సబ్జెక్ట్స్ అందరూ కూడా ఫాలోడ్ హిస్ ఫుట్ స్టెప్స్. ఒక గొప్ప నాయకుడే ఫాలో అవుతున్నప్పుడు మనం ఎందుకు ఫాలో అవ్వద్దు అని చెప్పి దే గాట్ ఇన్స్పైర్డ్ బై దట్. అంతేకాకుండా అశోక గాట్ ఇన్స్పైర్డ్ బై దిస్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ, మెనీ పీపుల్ ఫాలోడ్ దట్ ఫుట్ స్టెప్స్. సో దీస్ టూ హ్యావ్ రిసీవ్డ్ రాయల్ ప్యాటర్నేజ్ విచ్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద రైజ్ ఆఫ్ జైనిజం ఆర్ బుద్ధిజం. ఇవి ద కాజెస్ ఫర్ ద రైజ్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. మనం క్వశ్చన్ లో ఇంకేం అడుగుతున్నారు, డౌన్ ఫాల్, దానికి కూడా కాజెస్ రాయమని చెప్పడం జరుగుతుంది. ఇది ఎన్ని మార్క్స్ కంటే 15 మార్క్స్, అంటే ఇక్కడ మనము ఒక 250 వర్డ్స్ దాకా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఇప్పుడు మనము కాజెస్ ఫర్ ద రైజ్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం అయిపోయింది బాడీ పార్ట్ లో. ఇంకో సబ్ సెక్షన్ లో మనం ఏం రాయాలంటే ద కాజెస్ ఫర్ ద డౌన్ ఫాల్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం తోని స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్ రైజ్ లో మనం ఏం చూసాం, leadership qualities or the body language and personality of Vardhamana Mahavir and Gautama Buddha. They were successful in attracting the masses. So ikkada downfall lo manam em rayali, the death of Vardhamana Mahavir and Gautama Buddha. There was a lack of leadership in attracting the masses. So Jain movement and Buddhist movements have received a setback. Adi that should be your first point. Chudandi enta simple ga raskochu. సెకండ్ పాయింట్ ఏం రాయాలంటే దే ల్యాక్డ్ రాయల్ ప్యాట్రనేజ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఈ చంద్రగుప్త మౌర్య కానీ తర్వాత అశోక టైం పీరియడ్ లో కానీ ఇంకా తర్వాత టైం పీరియడ్ లో దే ల్యాక్డ్ రాయల్ ప్యాట్రనేజ్. అంత గొప్ప పవర్ఫుల్ రూలర్స్ ఎవరు దీన్ని ఫాలో అవ్వలేదు. సో స్లోగా మాసెస్ నుండి కూడా వెళ్ళిపోవడం జరిగింది అనమాట ఈ ఇంట్రెస్ట్ లెవెల్స్ అనేది. దట్ షుడ్ బి యర్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, దేర్ వాజ్ రైజ్ ఆఫ్ రాజ్పుట్స్ who are against to the concept of ahimsa or non-violence. So these fundamental philosophies have received a setback anamata. And there were foreign invasions and these foreign invaders were against to this concept of non-violence or ahimsa. So they have once again received a setback. ఎవరైతే బాగా దాడులు చేసేవాళ్ళు వీళ్ళని బాగా అసాసినేట్ చేయడము, బాగా బాధ పెట్టడము, మెసాకర్ చేసిన దాఖలాలు కూడా మనకి ఇండియన్ హిస్టరీలో కనిపిస్తున్నాయి. సో దీస్ ఆర్ ద వ్యాలిడ్ పాయింట్స్. దాని తర్వాత స్ప్లిట్ గురించి కూడా రాసుకోవచ్చు. అంటే వర్తమాన మహావీర్ చనిపోయిన తర్వాత, గౌతమ బుద్ధ చనిపోయిన తర్వాత దేర్ వాజ్ అ స్ప్లిట్ ఇన్ జైనిజం అండ్ బుద్ధిజం. సో ఇది ఎప్పుడైతే స్ప్లిట్ అయ్యిందో ఆ యూనిటీ అంటే ఆ ఫండమెంటల్ బేసిస్ అనేది ఫిలాసఫీస్ లో డిసపియర్ అయిపోయింది అనమాట. ద స్ప్లిట్ వాజ్ ఆల్సో అనదర్ రీజన్. ద స్ప్లిట్ ఇన్ జైనిజం అండ్ బుద్ధిజం వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ ద డౌన్ ఫాల్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ మనం ఏం రాయాలి అంటే రీఫార్మ్ మూవ్మెంట్ స్టార్ట్ అయినాయి అనమాట హిందూ సొసైటీలో. ఇది చాలా పెద్ద మనకి సెట్ బ్యాక్ అనమాట. దేనికి, గ్రోయింగ్ పాపులారిటీ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం కి. ఎవరైతే మాసెస్ ఈ కొత్త ఫండమెంటల్ ఫిలాసఫీస్కి వెళ్ళారో, మళ్ళీ దేని నుండి అయితే వెళ్ళారో అక్కడ రీఫార్మ్ మూవ్మెంట్స్ వచ్చేటప్పటికి మళ్ళీ వాపస్ రావడం జరిగింది అనమాట. సో రీఫార్మిస్ట్ మూవ్మెంట్స్ ఇన్ హిందూ రిలీజన్ ఆర్ హిందూ సొసైటీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ ద డౌన్ఫాల్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. సో రైజ్ ఎందుకైనా అనేది చూసాం, డౌన్ఫాల్ ఎందుకైనా చూసాం, కంక్లూజన్ లోకి వచ్చేద్దాం. సో ద అబౌవ్ పాయింట్స్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినట్టు ద అబౌవ్ పాయింట్స్ క్లియర్లీ ఇండికేట్ దట్ these philosophical movements, particularly Jainism and Buddhism, have challenged the shortcomings in the later Vedic society. They promoted, ikkada nunde teeskondi points, they promoted harmony, understanding and respect for all beings. However, over a period of time, they could not challenge the growing popularity of Hindu religion. So there was a downfall of these two popular philosophical movements, Jainism and Buddhism. Full stop. That's it. Not more than this. I hope you have learned fantastic facts today also in this session. Vivek signing off. Thank you so much.